ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. ఆంధ్రప్రదేశ్ లో మరోసారి విచిత్రమైన వాతావరణం కనిపించింది. సాయంత్రం వరకు ఎండలతో జనాలు అల్లాడిపోగా రాత్రికి మాత్రం ఒక్కసారిగా వాతావరణం పూర్తిగా మారిపోయింది. వర్షం కురిసింది. ఏపీలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం వర్షాలు కురిశాయి. ఉదయం నిప్పుల కుంపటిని తలపిస్తోంది ఎండ. మరోవైపు ఉక్కపోత, వేడి గాలులతో జనాలు అల్లాడిపోతున్నారు. ఇవాళ ఏపీలో 48 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందంటున్నారు. ఇక ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా 13 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 221 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్. గుడ్ మార్నింగ్ అనూష. చూసుకుంటే ఏపీలో విచిత్ర వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా చూసుకుంటే ఈవేళ రాష్ట్రంలో దాదాపు 48 డిగ్రీల వరకు కూడా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే అంచనా వేస్తున్నారు. చూసుకుంటే 3 మండలాల్లో తీవ్ర వడగాలులతో పాటు 221 మండలాల్లో వడగాల్పులు వీచే పరిస్థితి ఉందంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రాయలసీమ జిల్లాలో వర్షాలు కూడా కురిసే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే భావిస్తున్నారు. ముఖ్యంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ లో విచిత్ర వాతావరణమే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఉదయం అంతా కూడా ఎండలతో, ఉక్కపోతలతో, వడగాల్పులతో ఇబ్బంది పడినటువంటి ప్రజలకు సాయంత్రం అయితే చాలు వర్షాలు కురుస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే ఏదైతే ఉమ్మడి విశాఖ జిల్లాకు సంబంధించి విశాఖపట్నంతో పాటు ఇక అనకాపల్లి, అల్లూరు జిల్లాలో కూడా నిన్న సాయంత్రం ఒక్కసారిగా వర్షాలు అయితే కురిసినటువంటి పరిస్థితి కనిపించింది. ఈదురుగాళ్లు గంటకి 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో కూడా వీచినటువంటి పరిస్థితి కనిపించింది. కొన్ని ప్రాంతాల్లో ఈదురుగాళ్ల కారణంగా కూడా అక్కడ ఉన్నటువంటి చెట్లన్నీ కూడా విరిగిపోయి రోడ్ల పైన పడిపోయినటువంటి పరిస్థితి కనిపించింది. మరికొన్ని ప్రాంతాల్లో చూసుకుంటే వడగాల్పులు, అలాగే సాయంత్రం కురిసినటువంటి భారీ వర్షం ఏదైతే ఉందో ఈ వర్షం కారణంగా ఉరుములు, మెరుపులతో కూడినటువంటి పిడుగులు కూడా పడినటువంటి పరిస్థితి అయితే ఉన్నాయి. ముఖ్యంగా చూసుకుంటే ఉత్తరాంధ్రకి సంబంధించినటువంటి విజయనగరం, పార్వతీపురం, మన్యం జిల్లా, శ్రీకాకుళం ఈ 3 జిల్లాల్లో కూడా మోస్తారు నుంచి భారీ వర్షాలు అయితే కురిసినటువంటి పరిస్థితి ఉంది. రానున్న మరో 3 రోజుల పాటు కూడా ఎండ తీవ్రత కూడా ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నట్లు కూడా వాతావరణ శాఖ అధికారులు ఇప్పటికే పేర్కొన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీని నేపథ్యంలో బయటికి వెళ్లేటటువంటి ప్రజలు ఎవరైతే ఉంటారో ఈ ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలి, తగు చర్యలు తీసుకోవాలి, సరైన జాగ్రత్తలు పాటించాలి. అలాగే అత్యవసరమైతే తప్ప ఎవరు కూడా బయటికి ఇళ్లను విడిచి వెళ్లరాదంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. రాత్రి మాత్రం ఒక్కసారిగా కురుస్తున్నటువంటి వర్షాలకు ఒకవైపు రహదారులన్నీ కూడా పొంగి ప్రవహిస్తున్నటువంటి పరిస్థితులు ముఖ్యంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా చూసుకుంటే నిన్న సాయంత్రం విశాఖలో కురిసినటువంటి భారీ వర్షం కారణంగా ఏదైతే పూర్ణ మార్కెట్ ప్రాంతంతో పాటు కాన్వెంట్ కూడలు కూడా పూర్తిగా వర్షపు నీటితో నిండిపోయి వాహనదారులంతా కూడా ఇబ్బంది పడినటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా చూసుకుంటే నిన్న ఉదయం ఒక్కసారిగా కూడా ఈ ఎండ వేడిమి ఏదైతే ఉందో దాదాపు 46 డిగ్రీల నుంచి 47 డిగ్రీలు కూడా చేరుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ప్రతికూల వాతావరణం ఉన్నటువంటి ప్రాంతంలో వర్షాలు కురవడంతో పాటు కొన్ని ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతలు కూడా ఎక్కువగా నమోదవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా చూసుకుంటే 13 మండలాల్లో తీవ్ర వడగాళ్లు, 221 మండలాల్లో వడగాల్పులు వీచేటటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ప్రజలు అత్యవసరం అయితే తప్ప బయటికి వెళ్లరాదంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు చూసుకుంటే రాష్ట్రం అంతా కూడా ఒక్కసారిగా కూడా ఏదైతే ఈ వేసవి కాలానికి సంబంధించినటువంటి హీట్ వేవ్ ఏదైతే ఉందో హీట్ వేవ్ తో పూర్తిగా నిప్పులు కొలుముగా కూడా మారిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఒక్కొక్కసారి భిన్నమైనటువంటి వాతావరణం కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే అల్లూరు జిల్లాకు సంబంధించి కావచ్చు, ఇటు పార్వతీపురం, మన్యం జిల్లాలో కూడా ఉదయం అంతా ఉక్కపోతలతో ఇబ్బంది పడుతున్నటువంటి ప్రజలకు సాయంత్రం అయితే చాలు పూర్తిగా కూడా వర్షాలు కురుస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అలాగే అల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి పార్వతీపురం ప్రాంతాల్లో కూడా కురుస్తున్నటువంటి ఎగువ ప్రాంతాల్లో కురిసేటటువంటి వర్షాలు ఏవైతే ఉన్నాయో అన్ని కూడా లోతట్టు ప్రాంతాలకు వచ్చి చేరేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. మధ్యాహ్నం 12 గంటలైతే చాలు నడి నెచ్చిన వానులు బగబగలు పూర్తిగా కూడా ఆ ప్రజలు అల్లాడిపోతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఒకవైపు గాలి లేకపోవడం, మరోవైపు ఉక్కపోతలు, వీటన్నిటితో కూడా పూర్తిగా సతమతం అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడికక్కడే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే చలి కేంద్రాలు కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఉమ్మడి విశాఖ జిల్లాకు సంబంధించినటువంటి చాలా ప్రాంతాల్లో ఏదైతే ఆ బస్ స్టాప్లు ఏదైతే ఉన్నాయి బస్ షెల్టర్స్ వద్ద, అలాగే కొన్ని ప్రాంతాల్లో కూడా స్వచ్ఛంద సంస్థలు కూడా చలివేంద్రాలు ఏర్పాటు చేసి ప్రజలకు దాహర్తిని తీర్చుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. నిన్న కురిసినటువంటి భారీ వర్షం కారణంగా
రహదారులన్నీ కూడా జల దిగ్బంధనం అయిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా విశాఖ నగరం అంతా కూడా పూర్తిగా తడిసి ముద్దైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నిన్న భారీ వర్షంతో పాటు గంటకి 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచినటువంటి నేపథ్యంలో ఏదైతే విశాఖ 104 ఏరియాలో పిడుగు పడడంతో అక్కడ ఉన్నటువంటి కొబ్బరి చెట్టు పూర్తిగా దగ్ధం అయిపోయినటువంటి పరిస్థితి కనిపించింది. అలాగే సముద్ర తీరం వెంబడి కూడా గంటకి 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వేయడంతో అక్కడ ఉన్నటువంటి హోర్డింగ్స్ అన్ని కూడా నేల కూలినటువంటి పరిస్థితులు కనిపించింది. ముఖ్యంగా చూసుకుంటే భిన్నమైనటువంటి వాతావరణం ఏదైతే ఉంది, ఈ వాతావరణం పూర్తిగా కూడా అప్పటికప్పుడే మారిపోతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. నిన్న ఉదయం అంతా చూసుకుంటే విశాఖలో పూర్తిగా ఉక్కపోతలే ఉన్నటువంటి పరిస్థితి కనిపించింది. అలాగే రాష్ట్రం అంతా కూడా చూసుకోవచ్చు, ఇటు ఆ రాయలసీమ కోనసీమ జిల్లాలో కూడా ఒక్కసారిగా కూడా పూర్తిగా భిన్నమైనటువంటి వాతావరణం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఎండలన్నీ కూడా మండిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో కూడా ప్రజలు ఎవరు కూడా బయటకు రాలేనటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. దీంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇప్పటికే ఈ హీట్ వేవ్ సంబంధించి కూడా కఠినమైన పూర్తిగా చర్యలు తీసుకోవాలంటూ ఆయా జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు కూడా జారీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఇటు విశాఖతో పాటు ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లా కలెక్టర్ కూడా ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా ఆదేశాలు అయితే జారీ చేశారు. అలాగే వడదెబ్బకి ప్రజలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉపశమనం కలిగించే విధంగా కూడా చర్యలు తీసుకోవాలి. ఎక్కడికక్కడ చలి కేంద్రాలు ఏర్పాటు చేయడంతో పాటు ఎక్కడికక్కడే గంజికి సంబంధించినటువంటి చలి కేంద్రాలు కూడా ఏర్పాటు చేయాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు చూసుకుంటే ఇటు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ కూడా ఎక్కడ ఎలాంటి సమస్యలు లేకుండా కూడా ముందస్తుగానే చర్యలు తీసుకునే విధంగా కూడా ముందస్తుగానే అధికారులకు ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. విజయనగరం జిల్లాకు చూసుకుంటే రామగుండం పరిసర ప్రాంతాల్లో ఎక్కువగా కూడా ఎండకు సంబంధించినటువంటి విజయనగరం కావచ్చు లేదా రామగుండం ఈ ప్రాంతాల్లో ఎక్కువగా కూడా ఎండ ఉండేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే చూసుకుంటే విశాఖతో పాటు ఇటు తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా ఎక్కువగా ఎండ కూడా నమోదవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది 40 నుంచి 46 డిగ్రీలు లేదా 48 డిగ్రీలు కూడా ఉష్ణోగ్రతలు చేరుకున్నటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. నిన్నటితో పోల్చుకుంటే ఈ రోజు మరో 2 డిగ్రీలు కూడా ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఉదయం 7 గంటలకే ఉక్కపోతలు కూడా మొదలైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు చూసుకుంటే పూర్తిగా కూడా దాదాపు 34 డిగ్రీలు కూడా ఇప్పటికే ఎండ పరిస్థితులు కూడా ఎండ కూడా చేరుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రానున్నటువంటి మరో 2-3 గంటలు అంటే మధ్యాహ్నం 12, 1 గంట 2 ఈ ప్రాంతానికి చేరుకునేసరికి దాదాపు 47 డిగ్రీల వరకు కూడా ఎండ వచ్చేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలి, ఇళ్లలోంచి బయటకు రావద్దంటూ కూడా అధికారులు కూడా చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే ఏదైతే ఎండ నుంచి ఉపశమనం పొందేందుకు కూడా పలు సూచనలు సలహాలు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరో 4 రోజులు కూడా ఇదే వాతావరణం రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొనసాగే అవకాశాలు ఉన్నట్టు కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. రైట్ చంద్రశేఖర్, థ్యాంక్ యూ.